తమిళనాడులోని రామేశ్వరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిని రాజేష్, సెందిల్, మనోకరణ్, ప్రాణవిక దర్శిలారాణి, అంగల ఈశ్వరిగా గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది దామోదర్? ప్రసన్న, తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని రామనాథపురం నుంచి రామేశ్వరం వెళ్తున్న మార్గం మధ్యంలో తమిళనాడు ఆర్టీసీ బస్సు ఒక రోడ్డు వారుగా నిల్చున్న సమయంలో అటువైపుగా వస్తున్న ఒక కారు ఢీకొనడం, కారులోనే 5గురు మృతి చెందారు. మృతి చెందిన వారంతా సమీపంలోని ఉప్పాసపాడు వాసులుగా తేల్చారు. ముఖ్యంగా ఏదైతే బస్సు ఆ సమయంలో బస్సులోని ఓ ప్రయాణికుడు వాంతులు రావడంతో అతన్ని డ్రైవర్ బస్సు ఓ వారగా ఆపి అతను బయటకు వెళ్లి వాంతులు చేసుకుంటున్న సమయంలో వెనక వైపు నుంచి వచ్చిన కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో కారులోని 5గురికి అక్కడే మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం మీద మరణించిన వారిలో 3 పెద్దలు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక కుటుంబ కార్యక్రమం కోసం వారు రామేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.